పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ అదే డిపార్ట్మెంట్లో ఉండే ఒక ఆఫీసర్ పెద్ద నేరం చేశాడు. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే అన్యాయానికి పాల్పడ్డాయి. తన అధికారాన్ని తెలివితేటలను ఉపయోగించి తప్పించుకోవాలని చూస్తే ఏం జరిగింది? ఆ రోజు 2005 ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం సరిగ్గా 11 గంటల కావస్తుంది. కేరళలోని కోటయం వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎప్పటిలాగే పనులు సాగుతున్నాయి. అంతలోనే అక్కడున్న ల్యాండ్ లైన్లో ఫోన్ మోగింది. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి ఫోన్ ఎత్తి మాట్లాడాడు. అవతలి వైపు నుంచి ఒక వ్యక్తి భయంతో మాట్లాడుతున్నాడు. సార్, కోటయం చింపుకల్ వంతెన కింద నీళ్ళల్లో 2 కాళ్ళు కనిపిస్తున్నాయి. చూడటానికి అవి మనిషి కాళ్ళలాగే ఉన్నాయి. ఒకసారి వచ్చి చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ మాట వినగానే పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే ఒక పోలీస్ బృందం వంతెన వైపు వెళ్ళింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేసరికి అక్కడ చాలా మంది జనం గుమ్ముగూడి ఉన్నారు. వంతెనపై నుంచి కిందకు చూస్తున్న వారందరికీ నీటిలో 2 కాళ్ళు కనిపిస్తున్నాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అక్కడున్న జనం నుంచి ఒక వ్యక్తిని పిలిచి నీళ్ళల్లోకి దించారు. ఆ వ్యక్తి నెమ్మదిగా నీళ్ళలోకి వెళ్ళి ఆ 2 కాళ్ళను పట్టుకొని ఒడ్డుకు చేర్చాడు. ఆ కాళ్ళను చూసి జనం నిర్ఘాంతపోయారు. ఆ క్షణం నుంచే పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఈలోపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు. ఒడ్డున పడి ఉన్న ఆ కాళ్ళను నిశ్చింతంగా పరిశీలిస్తున్న సమయంలో పోలీసులకు అత్యంత కీలకమైన విషయం చెప్పారు. సార్, ఈ కాళ్ళను శరీరం నుంచి నరికి ఇంక 24 గంటలు కూడా కాలేదని చెప్పారు. అంటే ఒక రోజులోపే ఈ ఘోరం జరిగిందని అర్థమైంది. వెంటనే ఆ 2 కాళ్ళను పరీక్షల కోసం మెడికల్ కాలేజీకి తరలించారు. ఇప్పుడు పోలీసుల ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. అసలు ఆ కాలు ఎవరివి? ఆ దారుణానికి ఒడిగట్టింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి గత 2 రోజుల్లో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అని రికార్డుల కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ సందేశాన్ని పంపించారు. తమకు దొరికింది కేవలం 2 కాళ్ళు మాత్రమే. కాబట్టి ఆ హత్యకు గురైన వ్యక్తి మిగతా శరీర భాగాలు మరేదైనా పోలీస్ స్టేషన్లో పరిధిలో దొరికిన ఉండొచ్చని, అలా ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కానీ శరీర భాగాలు కానీ దొరికాయా అని చుట్టుపక్కల స్టేషన్ల వారిని అడగడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 16 మరియు 15 తేదీల్లో పోలీసులు రాత్రింబవళ్లు శ్రమించారు. ఆ కాళ్ళకు సంబంధించిన ఏదైనా చిన్న ఆధారమైనా దొరుకుతుందా అని వెతికారు. కానీ వారికి ఎలాంటి సమాచారం దొరకలేదు. కేసు ఎటు వెళ్తుందో తెలియక పోలీసులు అయోమయంలో పడ్డారు. అదే సమయంలో, అంటే ఫిబ్రవరి 18వ తేదీన ఉదయం 10 గంటల అయింది. పవిత్రన్ అనే ఒక వృద్ధుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఏటుమానూరు పోలీస్ స్టేషన్కు వచ్చాడు. తన కొడుకు గత 2 రోజులుగా కనిపించడం లేదని చెప్పాడు. పవిత్రన్ తిరువనంతపురంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను గత 2 రోజులుగా తన కొడుకుకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఫోన్ అస్సలు కలవడం లేదు. దాంతో కంగారు పడిన ఆ తండ్రి తిరువనంతపురంలో ఉంటూనే కొడుకు ఫ్రెండ్స్కు, బంధువులకు ఫోన్లు చేసి అడిగాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. వారెవరు తన కొడుకు ప్రవీణ్ని చూడలేదని చెప్పారు. ఇక లాభం లేదనుకుని తిరువనంతపురం నుంచి నేరుగా ఏటుమానూరు చేరుకున్న పవిత్రన్ కొడుకు కోసం ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. పవిత్రన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏటుమానూరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. సరిగ్గా అదే సమయంలో ఇటువైపు వెస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులకు కోటయ్య మెడికల్ కాలేజ్ నుంచి పోస్ట్ మార్టం నివేదిక అందింది. ఆ 2 కాళ్ళను పరీక్షించిన ఫోరెన్సిక్ డాక్టర్ ఆ కాళ్ళు వంతెన కింద దొరకడానికి సుమారు 24 గంటల ముందే ఆ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడని చెప్పాడు. చనిపోయిన ఆ యువకుడికి దాదాపు 23 సంవత్సరాలు లోపు వయసు ఉంటుందని కూడా అంచనా వేశారు. అంతేకాకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్ మరొక భయంకరమైన విషయాన్ని కూడా స్పష్టంగా రాశారు. ఆ కాళ్ళపై 3 తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఆ 3 గాయాలు కూడా ఆ యువకుడు చనిపోక ముందే, అంటే బతికి ఉన్నప్పుడే ఆ కాళ్ళపై బలంగా ఏర్పడిన గాయాలని డాక్టర్ రికార్డ్ చేశారు. చనిపోయే ముందు ఆ యువకుడు ఎంత నరకం అనుభవించాడో ఆ గాయాలే చెబుతున్నాయి అని రిపోర్ట్ వచ్చింది. ఈ నివేదికను చదివిన పోలీసులకు ఏటుమానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుని మిస్సింగ్ కేసు వీరి దృష్టికి వచ్చింది. ఈ 2 సంఘటనలకు ఏదో బలమైన సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
అటాప్సీ రిపోర్ట్ అందడమే ఆలస్యం. వెస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఏమాత్రం సమయం వృధా చేయకుండా రంగంలోకి దిగారు. అప్పుడే ఏటుమానేరు పోలీస్ స్టేషన్లో ఉన్న పవిత్రను ఫోన్ ద్వారా సంప్రదించారు. అత్యవసరంగా కోటయం రమ్మని కోరారు. తన కొడుకు ఎక్కడైనా క్షేమంగా దొరికాడేమో అని చిన్న ఆశతో పవిత్రన్ వేగంగా వెస్ట్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. తీరా స్టేషన్కు వచ్చిన పవిత్రను చూసి పోలీసులు ఏమాత్రం మాట్లాడకుండా అతన్ని నేరుగా కోటయ్య మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. పోలీసులు తనను అలా హడావిడిగా మెడికల్ కాలేజీకి, అది కూడా మార్చురి వైపు తీసుకెళ్లడం చూసినప్పుడే పవిత్రన్కు కళ్ళ నుంచి నీళ్లు ధారలాగా కారాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ల సమక్షంలో పోలీసులు ఆ వృద్ధుడికి వంతెన కింద దొరికిన ఆ 2 కాళ్ళను చూపించారు. ఆ కాళ్ళపై దట్టంగా వెంట్రుకలున్నాయి. గుండెను రాయి చేసుకొని ఆ కాళ్ళను నిశ్చింతంగా గమనించిన పవిత్రన్ సడన్ గా కుప్పకూలిపోయాడు. బిగ్గరగా ఏడుస్తూ ఇవి తన కొడుకు కాళ్ళే అని పోలీసులకు చెప్పాడు. కన్న తండ్రి గుర్తుపట్టడంతో పోలీసులు ప్రవీణ్ గురించి మరిన్ని కీలకమైన విషయాలను అడిగారు. ఇప్పుడు పవిత్రను తన కొడుకు దినచర్య గురించి ఏడుస్తూ చెప్పాడు. సార్, నా కొడుకు ప్రవీణ్ ఏటుమానూరులోని ఒక పరుపుల తయారీ దుకాణంలో పనిచేస్తున్నాడు. గత ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం పని ముగించుకొని బయటకు వెళ్ళినప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. ప్రవీణ్ గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పేశాడు. అప్పుడు పోలీసులు టైం లైన్ను గమనించారు. ప్రవీణ్ 15వ తేదీ సాయంత్రం మాయమైతే సరిగ్గా మరుసటి రోజు అంటే 16వ తేదీ ఉదయం 11 గంటలకు 2 కాళ్ళు వంతెన కింద దొరికాయి. పవిత్రం చెప్పిన ఆ సమయం, వంతెన కింద కాలు దొరికిన సమయం ఒకదానికొకటి పక్కాగా సరిపోతున్నాయి. దీంతో దారుణ హత్యకు గురైంది మరెవరో కాదు, 23 ఏళ్ల యువకుడు ప్రవీణేనని వెస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులకు నమ్మకం కుదిరింది. ఇక అక్కడి నుంచి వారి దర్యాప్తు వేగం అందుకుంది. పూర్తిగా ప్రవీణ్ జీవితం చుట్టూ అతని పరిచయాల వైపు విచారణ మళ్ళింది. అసలు ప్రవీణ్ ఎలా చనిపోయాడు? క్రూరంగా ప్రవీణ్ కాళ్ళను మాత్రమే నరికేసి అక్కడ పడేసిన పరిస్థితిని బట్టి చూస్తే అతని ఎవరో పక్కా ప్లాన్తో హత్య చేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ ప్రవీణ్ను హత్య చేసినట్లయితే ఇంతటి ఘోరానికి ఒడిగట్టింది ఎవరు? అసలు ప్రవీణ్ను చంపడానికి కారణం ఏంటి? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులతో కూడిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది మన క్రైమ్ ఫైల్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. పోలీసులు ప్రవీణ్ గురించి తెలుసుకున్న వివరాలను అనలైజ్ చేశారు. 18వ తేదీ సాయంత్రం స్టేషన్లో కూర్చొని సుదీర్ఘంగా చర్చించారు. ప్రవీణ్ మరణం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడాలంటే అతను చివరిగా తిరిగిన ఏటుమానేరుకు వెళ్ళి లోతుగా వెతకాల్సిన అవసరం ఉంది. అందుకోసం వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులు అనుభవజ్ఞులైన సిబ్బందితో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఉదయాన్నే ఏటుమానూరుకు వెళ్ళి ప్రవీణ్ వ్యక్తిగత వివరాలను తెలుసుకోవాలని అనుకున్నారు. అతను అక్కడ ఎలా ఉండేవాడు, ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అని ఆరా తీయడమే ఇప్పుడు వారి ప్రధాన ఉద్దేశం. ప్రత్యేక పోలీస్ బృందం 19వ తేదీన ఉదయం ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఊహించని విధంగా వైకామ్ పోలీస్ స్టేషన్లో నుంచి కోటయం వెస్ట్ పోలీస్ స్టేషన్కు ఒక అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి మాట్లాడిన వైకామ్ పోలీస్ అధికారులు ఒక భయంకరమైన విషయాన్ని చెప్పారు.